వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల మండల కేంద్రంలోని శ్రీ భార్గవి హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో రంగవల్లులు గొబ్బెమ్మలతో అలంకరించి ఉదయం పాల పొంగళ్లతో ప్రారంభించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో నృత్య ప్రదర్శనలు చేశారు. గ్రామీణ క్రీడలు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేయగా చిన్నారులకు భోగి పళ్లు పోశారు. చివరిగా భోగి మంటలు వెలిగించి పండగ ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేశారు. Don't laugh. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ది గివ్ బ్యాక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. పాలక కేంద్రాల్లోని చిన్నారులకు ప్రత్యేకంగా కుట్టిన శాలువాలు, రెడీమేడ్ దుస్తులు, స్వీట్లు, నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. ఎమ్మెల్యే సతీమణి రాధామణి కుమార్తె నవ్యశ్రీ స్వయంగా పాల్గొని పండుగ వేళ చిన్నారులకు ఆనందాన్ని పంచారు. ట్రస్ట్ గత ఏడాదిలో దాదాపు 4,000 కుటుంబాలకు పిండి వంటలను కూడా పంపిణీ చేస్తుంది. నమస్తే. जी संतोष कुमारी जी संतोष How are you, ma'am? How are you, ma'am? How are you? శ్యామ్ మేమందరం ప్రార్థన ప్రార్థిస్తున్నాం. విజయ రటల్ విశ్రాంతి. థ్యాంక్ యూ చెప్పు. తూర్పుగోదావరి
గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని చింతలగూడెం గ్రామంలో ఎమ్మెల్యేల మెగా క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు R&M ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్ లో 12 మంది ఎమ్మెల్యేలు తమ టీమ్స్ తో పాల్గొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ క్రీడాకారులను ఉత్సాహపరిచి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ క్రీడలు మానసిక ఉల్లాసం, ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. గెలిచిన టీం కు సాయంత్రం బహుమతులు అందజేయనున్నట్లుగా తెలిపారు. పెద్ద పండుగ, సాంప్రదాయాలు, సంస్కృతులు అన్ని కులాల వారు, మతాల వారు మరి ఎక్కువగా చేసుకునేటువంటి సందర్భం. అలాంటి సంక్రాంతి పండుగని మన ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారి యొక్క నాయకత్వంలో R&M చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మధు గారు, ఇంకా గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ పండుగని ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మన సొంత గ్రామం వచ్చి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలని వదిలిపెట్టి ఎమ్మెల్యే గారు కూడా ఇది ప్రెస్టేజ్గా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం మరి ఎంతో శుభపరిణామం. ప్రతి వారు ఈ యొక్క మ్యాచ్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఓడిన వారు కూడా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా గెలవాలని కోరుకుంటున్నాం. గెలుస్తారు. విన్నర్స్ కి 1,00,000 రన్నర్స్ కి 75,000 అదేవిధంగా థర్డ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి కూడా 50,000 పెట్టి మరి స్పెషల్ ప్రైజ్ బాగా బెస్ట్ ప్లేయర్లకు కూడా, బౌలర్లకు కూడా మరి పెట్టి ఉంటారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సంక్రాంతి సంబరాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి దీనిలో భాగస్వాములు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, మధు గారికి. ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ జూదా క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడల ముద్దు అని తెలిపారు. ఆయన మారుతినగర్ లో ప్రారంభమైన ప్రీమియర్ లీగ్ సీజన్ 10 నైట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి యువతకు క్రీడా ప్రేరణ కలిగించారు. ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ వంటి సాంప్రదాయ ఆటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రిటైర్డ్ ఇంజనీర్లు, క్రీడా ప్రేమికులు పాల్గొన్నారు. స్టేజ్ ని అలంకరించవలసిన కోరుతున్నాం. ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మారుతినగర్ పెద్ద హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నమస్కారం బాబు. విషయం ఈ సంక్రాంతి సంబరాలు అనేది మన యూత్కి ఎంతో గొప్ప కార్యక్రమం అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ మారుతినగర్లో మనం జరుపుకుంటున్నాం. చక్కగా మరి మీరంతా కూడా శ్రద్ధతోటి ఈ యొక్క గారికి, ఇతర పెద్దలకు, అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన సోదరులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముందుగా మా నమస్కారాలు. సంక్రాంతి సందర్భంగా యువత కోడిపందాలు, పేకాట వంటి జూద క్రీడల వైపు ఆకర్షితులు అవ్వకుండా సాంప్రదాయ క్రీడలు, గేమ్స్, స్పోర్ట్స్ వైపు ఆకర్షితులై సత్ప్రవర్తనతో సక్రమ మార్గంలో వెళ్లాలనే ఉద్దేశంతో ఇటువంటి క్రీడలు ప్రోత్సహించడం నిజంగా ఆర్గనైజర్స్ని అప్రిషియేట్ చేయాలి. యూత్లో మంచి స్పోర్టింగ్ స్పిరిట్స్తో గేమ్స్ ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనలు జరగకుండా హ్యాపీగా జరుపుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరపుని మా సిఏ గారిని నన్ను అతిథులుగా ఆహ్వానించినందుకు మరొకసారి మా వరంగల్ జిల్లా నర్సంపేట పాకాల రోడ్లో ఒడ్డెర ఓబన్న విగ్రహానికి 139వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొని విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఇక ఆయన ఒడ్డెర కులాలకు చేసిన త్యాగాలు, సమాజ సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ కౌన్సిలర్లు, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. జాబితాలో
ఈ 130వ జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు వచ్చి వారికి పూలతోటి సత్కరించడం జరిగింది. మరియు మా వడ్డలను ఉద్దేశించి ఇప్పటి వరకు నేటి నుంచి నాటి వరకు కూడా వడ్డర్లు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఎత్తైన భవనాలను బహుళార్థక సాధక ప్రాజెక్టులకు వడ్డర్ల పాత్ర చాలా ముఖ్యమని, మరియు ఒక ఊరికి పోవడానికి ఆ రోజు ఆధునిక యంత్రాలు లేవు. వడ్డర్లే ఎక్కడ రోడ్డు పడితే అక్కడ గుడాలు వేసుకొని ఉండి మట్టి కందకాలు తీసి మట్టి పోసి బండ కొట్టి మరి బర్మలు పేలి ప్రాణాలు పోతున్న దేశ సేవ కోసం వాళ్ళు పనిచేసినారు. అట్లాంటి వడ్డర్లకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి గుర్తింపు లేదు. వారి వడ్డెర కులానికి ఎలాంటి అభివృద్ధి పథకాలు లేవు కనుక వడ్డర్లు ఇప్పటికి కూడా అజ్ఞాతవాసంలో ఉన్నారు. కనుక ఈ వడ్డెరల గురించి చట్టసభలలో మాట్లాడి వడ్డర్లకు అన్ని విధాలుగా హక్కులు కల్పించే విధంగా మరియు వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తానని వారు మా వడ్డెరలకు మాట ఇవ్వడం జరిగింది. వారి ఒక పోరాట యోధుడు ఆయన. ఉయ్యాల నరసింహారెడ్డితో పాటు కలిసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు సైన్యాధ్యక్షుడిగా పనిచేసింది. అంత మాత్రమే కాదు, ఆ వడ్డర్లందరినీ ఐక్యం చేసి ఆ జాతిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళటానికి కృషి చేసినటువంటి వాడు. అట్లాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా ఎవరైనా ఆయనను స్ఫూర్తిగా ఆయన వేసిన తొవ్వలోనే ముందుకు సాగి అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఇలా వడ్డర్లు కోరుకునేది ఏమంటే ఈ దేశంలో ఏ భవన నిర్మాణం జరిగినా, ప్రాజెక్టు నిర్మాణం జరిగినా మా పాత్ర ఉంది. మట్టి తవ్వి తీసిన, రాళ్ళు పగలగొట్టి చదువు చేసిన నిర్మాణం కావలసినటువంటి కావు. కానీ దీపం కింద నీడ ఉన్నట్టు ఇవాళ మేము మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. మాకు కూడా అభివృద్ధిలో వాటా ఉండాలని కోరుకుంటున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన జగ్గంపేట ఎర్రవరం గ్రామాల ప్రజలకు శ్రీ సూర్య విద్యా సంస్థల అధినేత శ్రీ వీరబాబు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజల సహకారం సమస్త అభివృద్ధికి ప్రేరణగా ఉందని, భవిష్యత్తులో మరింత మెరుగైన విద్యా ప్రమాణాలతో సేవలు అందిస్తామని తెలిపారు. పండుగల సందర్భంగా ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రెడీ ఒకసారి చూడండి, రెడీ అందులో చూడండి. నేనున్నా ఏదో క్లోజ్ చేశాను ఒకసారి పిల్లలు కూర్చోండి. పల్లె వాతావరణం ప్రతిబింబిస్తూ సంక్రాంతి సంబరాలు చేయడం మాకు గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ మన సంస్కృతిని మర్చిపోకుండా మన సాంప్రదాయాల్ని అన్నింటిని కూడా గుర్తు చేస్తూ సంక్రాంతి సంబరాల్లో మా స్టాఫ్, మా పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు సహకారంతో ఘనంగా చేస్తాం. ఈ విషయంలో మాకు సహకరిస్తున్న పత్రికా విలేకరులకి అందరూ కూడా ధన్యవాదాలు. మా శ్రీ సూర్య విద్యా సంస్థ తరఫున మా తల్లిదండ్రులకు, మా నియోజకవర్గ 2 నియోజకవర్గాల జగ్గంపేట పచ్చిపూడి నియోజకవర్గ ప్రజలకు, మా చిన్నారులకు, మా మిత్రులకు, మా స్నేహితులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు, పత్రికా విలేకరులకి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
కాకినాడ జిల్లా కోటనందూరు మదర్ విద్యా సంస్థలో సంక్రాంతి పండుగలు వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు, జానపద గీతాలు, హరిదాసు పాటలు, భోగి మంటలు, రంగోలీ, బొమ్మల ప్రదర్శనలు చేశాయి. చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు భారతీయ సాంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేయడం, పండుగలు అసలు అర్థాన్ని తెలియచేయడం ముఖ్య లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రంగవల్లిక, అలాగే గొబ్బెమ్మ, అలాగే భోగి మంటలు, ఇలా ఎన్నాటికి సహకరించిన పేరెంట్స్కి అనేక రకాల వంటలు వండి ప్రతి పిల్లవాడు కూడా ఏదో రకమైన ఒక వంట ఐటెం తీసుకొచ్చి అన్ని క్లాసుల్లోనూ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు పేరెంట్స్కి మరీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా బాగా చేయాలని మా పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలని, సంక్రాంతిని హ్యాపీగా గడపాలని, అలాగే ప్రాచీన అలవాట్ల ప్రకారంగా సంక్రాంతి 3 రోజులు కూడా కోడి పందాలు, ఇంకా అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆలోచించి, అలాగే మన స్కూల్లో మనకు వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించడానికి కూడా మన కనిగిరి పురపాలక సంఘం 2041 వరకు పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచి బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తుంది. మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ ప్రకారం ప్రణాళికను పురపాలక కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రదర్శించారు. పట్టణ వాసులు ఏదైనా సలహా, అభ్యంతరం ఉంటే 7/2/2026 లోపు లిఖిత పూర్వకంగా అందజేయాలని తెలిపారు. అలాగే ప్రణాళికల్లో ప్రస్తుత రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల ఏర్పాట్ల వివరాలు కూడా ఉన్నాయి. వెంగళాయపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి పండుగకు ముందస్తుగా ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ముగ్గులు వేయడం, గాలిపటాలు ఎగరవేయడం, భోగి మంటలు వెలిగించడం వంటి సాంప్రదాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పండుగ ప్రాముఖ్యత, రైతుల కృషి, గౌరవం, సాంప్రదాయ విలువలు విద్యార్థులకు వివరించారు. పాఠశాల ప్రాంగణం చిన్నారుల నవ్వులు, రంగులు, ఉత్సాహంతో నిండిపోయాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల ముందస్తు సంక్రాంతి వేడుకలను విజయవంతం చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీళ్ళు చెప్పండి. సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటాం. మన భోగి పండుగతో ప్రారంభించి మన జీవితంలో జరిగిపోయినటువంటి బాధాకరమైన విషయాలన్నింటినీ ఆ భోగి మంటలు తగలబెట్టేసి అట్లా మనం కొత్త పండుగని జరుపుకుంటాం అన్నమాట. అలాగే మన వ్యవసాయపరమైన దేశం కాబట్టి మన దేశంలో పంటలన్నీ కోతకొచ్చి మనం ఆ పంటల్ని సెలబ్రేట్ చేసుకుంటూ తిరుబండారాలు ఇంట్లో చేసుకొని మన బంధువులకి ఇస్తాము, వాళ్ళు మనకి ఇస్తారు, మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పెడతాము. ఇట్లా మనం ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ భోగి పండుగ ప్రారంభిస్తాం. అట్లా 2వ రోజు సంక్రాంతి పండుగ మన పెద్దల్ని, పూర్వీకుల్ని స్మరించుకుంటూ ఆ రోజు పండుగ చేసుకుంటాం. 3వ రోజు మన పాడి పంటలు, పశువుల్ని పూజిస్తూ వాటికి అలంకరణలు చేస్తూ అట్లా మనం కనుమ పండుగ కూడా చేసుకుంటూ ఇట్లా మనము
తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి పండుగని ఎంతో ఆహ్లాదంగా ఆనందోత్సాహాలతో కొత్త బట్టలు తెచ్చుకొని కొత్త సంతోషాలతో మన ఇంటికి మన బంధువుల్ని మన అక్క మన బావల్ని మన అత్తల్ని మామయ్యని పిలుచుకొని మన బంధువులను పిలుచుకొని ఈ సంక్రాంతి పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఆయన జన్మ గ్రామమైన కొర్విపల్లి దుర్గామాత ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఇక నియోజకవర్గ ఇతర ప్రాంతాల నుండి వేలాది అభిమానులు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు, ప్రత్యేక పూజలు, కేక్ కట్ చేయడం, అలాగే అభినందనలు, గజమాలతో స్వాగతం తెలియజేశారు. మరి కొరిపల్లిలో ఈ గ్రామ దేవత దుర్గామాత సమక్షంలో అమ్మవారి ఆశీర్వాదంతో ఈ బర్త్డే జరుపుకోవాలని చెప్పి మరి అదే విధంగా జెండపల్లిలో ఏదైతే రాముడు ప్రతిష్ఠించిన లింగం శివుడున్నాడో అక్కడ పొద్దున్నే అక్కడ అభిషేకం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. చాలా లేట్ అయింది. మీ అందరినీ కూడా క్షమాపణ కోరుతా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా నా కంఠంలో ఊపిరి ఉండే వరకు ప్రజలకు సేవ చేస్తాను. నేను అన్ని వేళలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా అది నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా దుర్గామాత సాక్షిగా మనందరికీ ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు, కమిటీ అధ్యక్షులు కైలాస లక్ష్మణ్ భక్తులకు స్వామి అనుగ్రహంతో బాగుండాలని ఆకాంక్షించారు. ధనుర్మాసంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, స్వామివారి పల్లకి సేవలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీమతి రామానుజాయ నమః. ధనుర్మాసంలో భాగంగా మన లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో చాలా విశేషమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు దరిదాపుగా 100కు పైగా భక్త బృందంతో సుదర్శన హవన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. మాలే మణివన్న మార్గజ నీరాడువ నీలయ్యార్ చేయమని అన్నట్టుగా అమ్మవారి ఈరోజు విశేష పాశురం ద్వారా భగవంతుడి సంబంధించిన అనుగ్రహాన్ని మనకు అందించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి సుదర్శన హవన కార్యక్రమాలు చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ మండలము, బింబము స్వాములందరూ ఎంతో చేసుకుంటున్నారు. చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూర్తి లోపలికి వెళ్ళి సర్వాభీష్ట సిద్ధ్యర్థం అందరూ బాగుండాలి. ఈ యొక్క సమాజంలో ప్రతి జీవి. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో సదర్మాట్ కాలువ సాధనా సమితి అధ్యక్షులు హపావత్ రాజేందర్ నేతృత్వంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్ నుండి మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట వరకు ప్రత్యేక కాలువ ఏర్పాటును, సదర్మాట్ చివరి పొలాలకు సాగునీరు పరిసర ప్రాంతంలో గోదావరిలో కలుస్తుందో ఈ సారమాటు కాలువ అనేటువంటిది, దీనికి ప్రత్యేక కాలువ అనేటువంటిది తీసుకొస్తే మనం ఇక్కడికి సంబంధించినటువంటి కడెం ఖానాపూర్ సంబంధించినటువంటి రైతులు దాదాపు ఇక్కడికి సంబంధించినటువంటి ఇప్పటికంటే 5,000 పై చీలకు అధికారికంగా అయినప్పటికీ కూడా 8-9 వేల పై చీలకు ఆయకట్టు ఇక్కడ సాగులో ఉన్నది. మరి ఒకవేళ మనం 13,000 పై చీలకు సాగు ఆయకట్టు ఉన్నది ఇక్కడ. మరి దాన్ని మనం ప్రత్యేక కెనాల్ ద్వారా తీసుకపోతే ఎంతో మంది రైతులు
ఇలా లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి దీనిపైన అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క మండలంలో రాజకీయం అనేటువంటిది ఉంటది, ప్రతి ఒక్క జెండా ఉంటది, అన్ని పార్టీల నాయకులు ఉంటారు. కానీ ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఒకే వేదికపై వచ్చి కొట్టాడినట్టయితే మనం నాయకులను కావచ్చు, అధికారులను కావచ్చు, వారి యొక్క బాధ్యత మనం వాళ్ళ గల్లబట్టి మనం అడిగి మన హక్కులు తీసుకునేటువంటి సందర్భాలు అనేటువంటి ఉత్పన్నమవుతాయి. అంటే నాయకులు కానీ, అధికారులు కానీ మనము ఒకే గొడుగు కిందికి వచ్చినప్పుడు, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఒకే గొడుగు కిందికి వచ్చినప్పుడు మనం వాళ్ళు నాయకులు కూడా భయపడేటువంటి సందర్భాలు వస్తాయి. ఆ భయంతో మనకు కావాల్సినటువంటి పనులు మనం అడగాల్సిన మనం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్గూడలో కట్టమహేసమ్మ దేవాలయంలో మలమూత్ర విసర్జన ఘటన తీవ్ర ఉద్రిక్తికి దారితీసింది. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ప్రజల్లో కోపం వ్యక్తమవుతూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గుడి వద్దకు చేరి ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గుడి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. వరకు కూడా ధర్నా నిర్వహించినాం. పోలీసులు హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి పోవడం జరిగింది. మిత్రులారా, ఖచ్చితంగా వాడు రోడ్డు మీద తిరిగితే హిందూ యువకులే స్వచ్ఛందంగా వారికి పనిష్మెంట్ ఇస్తారని కూడా పోలీసులకు ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఏం జరిగినా అది మా బాధ్యత కాదు. తర్వాత ఏం జరిగినా చట్టాన్ని మేము చేతిలో తీసుకున్నట్టు కాదని కూడా ప్రజల మధ్యలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాడు బయట తిరగవద్దు, సమాజంలో ఉండొద్దు. ఈ రకమైన దాడులు ఇక సహించేది లేదు. దాడికి ప్రతి చర్య అనే హిందువుల యువకుల ప్రతి శరణ్యమైన కూడా ఇందుకు మనకు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి మాట్లాడకనే ఇవన్నీ పని చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పని దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది. అది కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను ఒక మానవ హక్కుని అని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇటువంటి వాళ్ళు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పకదే, లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కాదు. ఇటువంటి సంఘటనలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది 5వ 6వ ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర. మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కాదు, మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు. ఇది ఒకటే కాదు, గతంలో కూడా అనేక పెద్దపల్లి జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు పట్టించుకున్నారు? రోడ్ వైటింగ్ అయిపోయి మీద హిందూ దేవాలయాలు తీస్తా ఉంటారు. విజయనగరం రాజీవ్ స్టేడియంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయ క్రీడా పోటీలను క్రీడా ప్రాధికార శాఖ నిర్వహించింది. భోగి మంటలు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కర్రసామి, కోడి పందాలు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోలాటం, టాక్వొండో, కరాటే, రంగుల ముగ్గుల వంటి సాంప్రదాయ క్రీడల్లో విద్యార్థులు క్రీడలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, జిల్లా క్రీడాధికారి ఎస్ వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దయానంద్ పాల్గొన్నారు. టెక్నాలజీ బాగా పెరిగి నేటికి కూడా మనం పూర్వం సాంప్రదాయాలని, ఆచారాలని, మన పండగల్ని నేటి తరం వారికి తెలియదు. మనము కూడా వాటిని మర్చిపోతున్నాం. వారి అందరికీ కూడా మరలా మనం పూర్వం ఏ విధంగా అయితే మన సాంప్రదాయాలను పాటిస్తూ పండగలు జరుపుకుంటూ అందరం కూడా అన్ని కుటుంబాలతో సంతోషంగా, సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేవాళ్ళము. వాటన్నింటినీ నేటి తరానికి చెప్పుడే మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మరి అధికారి గారు, వారి సిబ్బంది, అదేవిధంగా
మరి కార్యవర్గం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడికి వచ్చిన పిల్లలు అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. మనము బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ సూచనలతో శక్తి టీం గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. చీరాల మండలంలో స్వర్ణశ్రీ గంగా పార్వతీ సమితి శివాలయ సమీపంలో కానిస్టేబుల్ సుబ్బారావు గ్రామస్తులకు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, మత్తు పదార్థాల ప్రభావం, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలు వంటి సమస్యలపై సూచనలు ఇచ్చారు. కొత్త వ్యక్తుల విషయంలో అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మీరేం లేదు, పండగ సీజన్ కదా, మీ పిల్లకాయలు బయట తిరుగుతూ ఉంటారు, మద్యానికి గంజాయికి అలవాటు పడుతున్నారు. మీ పిల్లకాయలు జేబులు, వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి, పిల్లకాయలు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి. అర్థమైందా? ప్లస్ రెండోది ఏంటంటే, పండగ సీజన్ కదా, గోల్డ్ వేసుకొని రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. కొత్త వ్యక్తులు వచ్చి లాక్కెళ్తున్నారు. లాగేటప్పుడు మనిషి స్కిట్ అయి పడిపోతున్నారు. పడితే ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నిటికీ 181 ఈ మహిళలు 1091 ఇదేమో చిన్నపిల్లకాయలు 1098 సైబర్ నేరాలు ఏ ఫ్రీగా రావు మనకి. ఎవరు ఫ్రీగా వస్తారు మనకి? ఎవరు ఫ్రీగా అంటే దీనికోసమే ఈ విలేజ్లో రాత్రి టైంలో మెయిన్ లైట్లు వేసి ఉంటాయి. మీరు మాస్కులు వేసినప్పుడు మీ గల్లీలో పక్కన చూస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఏం చేస్తారంటే, ఆడెందుకు లైట్ వెలిగింది అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. దొంగలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం ఎవరు కొత్త వాళ్ళు వస్తుంటే కొత్త వాళ్ళు ఏందా అని అబ్జర్వ్ చేయండి. మీ విలేజ్లో వాళ్ళు దొంగల మంచోళ్ళ కొంచెం అబ్జర్వ్ చేసుకొని ఫోటో కూడా తీసి మీ దగ్గర పెట్టుకోండి. కొత్త వాళ్ళు కనబడితే అవి మాకు సెండ్ చేయండి. మేము వచ్చినప్పుడు ఏమైనా జరిగింది అనుకుంటే మాకు సెండ్ చేస్తే ఇది కొత్త మాకు ఒక అవగాహన ఉంది. ఆ దొంగలు ఎవరు దొంగల మంచోళ్ళ అని మేము ఎంక్వైరీ చేసుకుంటాం. మీరు దొంగతనం జరిగిపోయిన దాకా కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.